నమస్తే. విద్యారంగంలో ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం మరో కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకి శ్రీకారం చుట్టబోతోంది. దీనికోసం తొలి దశలో దాదాపు 352 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టబోతోంది. అసలు డిజిటల్ విద్య అంటే ఏంటి? డిజిటల్ విద్య అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటి? డిజిటల్ విద్యతో విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ మీడియం నుంచి మనబడి, నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, ఇలా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంక్షేమ పథకం నిరుపేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించింది. తాజాగా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు డిజిటల్ విద్యని ప్రారంభించనుంది వైఎస్ సర్కార్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో డిజిటల్ వెలుగులు ప్రసరించనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష. ముఖ్యమంత్రి ఈ దిశగానే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఫౌండేషన్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు 3 దశల్లో వీటిని అమలు చేస్తారు. డిజిటల్ బోధనలో భాగంగా ఒక్కో స్కూల్కు ఎన్ని టీవీలు ఏర్పాటు చేస్తారు, 3 దశల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఎన్ని అందుబాటులోకి తీసుకొస్తారు, దీనికయ్యే ఖర్చెంత లాంటి విషయాలపై సాక్షి టీవీ ప్రతినిధి వినాయక్ కు వివరించారు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హై స్కూల్స్లో కూడా డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పటికీ ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో 3 దశల్లో ఈ డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఈ డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఏ విధంగా ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? ఎన్ని దశల్లో దీన్ని పూర్తి చేయబోతున్నారు సార్? ఈ 3 దశల్లో మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్నిటిని కూడా కవర్ చేయబోతున్నాం, ఎయిడెడ్ స్కూల్స్తో సహా. దీంట్లో భాగంగా నాడు నేడులో మనము పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆధునీకరిస్తున్నాము. నాడు నేడు కంప్లీట్ అయిన స్కూల్స్ వెంటనే ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి డిజిటల్ విద్య అందుబాటులోకి తీసుకురావాలి. అంటే ఈరోజు మనకి రాష్ట్రంలో 15,900 స్కూల్స్ నాడు నేడు ఫేజ్ 1లో పూర్తయి ఉన్నాయి. ఈ 15,000 స్కూల్స్లో కూడా మనము ఈ హై స్కూలు తరగతులన్నిటికీ కూడా మనము ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్, అంటే 65 ఇంచు, ఇది ఒక టచ్ స్క్రీన్లా ఉంటుంది, దాంట్లో మనం సాఫ్ట్వేర్తో సహా వస్తుంది, అది పెట్టడం జరుగుతుంది. అదే చిన్న క్లాసులకి, అంటే 1 నుంచి 5వ తరగతి పిల్లలకి ఏమో స్మార్ట్ టీవీలు పెట్టడం జరుగుతుంది. స్మార్ట్ టీవీలు మనకి దాదాపు ఈ ఫేజ్ 1 స్కూల్స్లో మనం 10,900 దాకా మనకి స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు వస్తే దాదాపు 30,000 ఐఎఫ్పీలు, మొత్తం మీద కలిపి ఆల్మోస్ట్ 41,000, 42,000 మనము ఇవి పెట్టడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా మనకు ఒక 350 కోట్ల రూపాయల దాకా దీని మీద ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒక స్మార్ట్ టీవీ పెట్టడమే, ఐఎఫ్పీ పెట్టడమే కాకుండా దానికి సంబంధించినటువంటి కంటెంట్ మనకు ఆల్రెడీ బైజూస్తో ఒప్పందం ఉంది. ఆ కంటెంటు, అదే కాకుండా మనకి ఇంకా కూడా చాలా కంటెంటు అందుబాటులో ఉంది. మన సిబిఎస్ఈ బోర్డు కంటెంటు, మన స్టేట్ ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసిన కంటెంటు, అదేవిధంగా దిశ పోర్టల్లో ఉన్న కంటెంటు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సబ్జెక్టుకు అనుసంధానంగా ఆ కంటెంట్ను రెడీ చేసుకొని దాన్ని క్లాస్లో టీచరు పిల్లలందరికీ కూడా ఈ డిజిటల్ ఉపకరణాల ద్వారా పాఠాలు చెప్పి వాళ్ళకి ఇంకా మరింత ఈజీగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. తర్వాత స్కూల్స్ తెరిసే టైంకి ఈ ప్యానల్స్ అన్నీ కూడా స్మార్ట్ టీవీలు పెట్టడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్కి ఫేజ్ 2 స్కూల్స్, ఆ తర్వాత సంవత్సరానికి ఫేజ్ 3 స్కూల్స్ కవర్ చేసి మొత్తానికి ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కూల్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి అక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టడం, దాంతోపాటు కంటెంటు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అన్ని స్కూల్స్కి ఇచ్చి
ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటెంట్ ఒక ఎంగేజింగ్ మోడ్లో, అంటే పిల్లలు ఈ డిజిటల్ బోర్డు మీద పిల్లల చేత్తో రాయొచ్చు, బొమ్మలు గీయొచ్చు, దాని ద్వారా మ్యాథమెటిక్స్ జామెట్రీ నేర్చుకోవచ్చు. 3D వీడియోస్తో ద్వారా 3D యానిమేషన్స్ ద్వారా బయాలజీ లెసన్స్ కానీ జోగ్రఫీ లెసన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చూసేటటువంటి అవకాశం మనకి ఈ టెక్నాలజీ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చూస్తే కనుక 3 దశల్లో ఈ డిజిటల్ విద్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ ఎయిడెడ్ పాఠశాలను కూడా తీసుకురాబోతున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్లో దాదాపుగా 350 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాడు నేడులో మొదటి ఫేజ్లో పూర్తయిన పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ డిజిటల్ విద్యను వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకురాబోతున్నట్లుగా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్యను అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. మరి ఆ ప్రయోగాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి? డిజిటల్ విద్యపై శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు ఏమంటున్నారు? డిజిటల్ బోధనపై విద్యార్థులు ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విజయవాడలో పడమట జెడ్పీ హైస్కూల్ను దీనికోసం ఎంపిక చేశారు. ఈ హైస్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. డిజిటల్ బోధనపై విద్యార్థుల అభిప్రాయాలను నెల రోజుల పాటు పరిశీలించారు. టీచర్ల ఫీడ్బ్యాక్ను కూడా తీసుకున్నారు. డిజిటల్ విద్య కోసం ఈ కంటెంట్ను కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ కు వివరించారు విద్యాశాఖ ఈ కంటెంట్ ఇన్ఛార్జ్ రెహమాన్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా డిజిటల్ లెర్నింగ్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇక్కడ మనం ప్రస్తుతం పడమట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము, కృష్ణా జిల్లా విజయవాడలోని. ఈ పడమట జిల్లా పరిషత్ హై స్కూల్లో మొత్తం ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా, అంటే 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, 9వ తరగతి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉన్న ఇక్కడ టీచర్లందరితో ఒక ట్రయల్ రన్ కూడా ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్యానెల్స్ అన్నింటిని కూడా ఇక్కడ ప్రదర్శించి ఏ విధంగా వీరికి డిజిటల్ లెర్నింగ్ను అందుబాటులో తీసుకురావాలి, అందులో ఎటువంటి లోపాలు ఉన్నాయని కూడా ఒక నెల రోజుల పాటు ఇక్కడ నిపుణులు కూడా పర్యవేక్షించడం జరిగింది. ప్రస్తుతం మనతో విద్యాశాఖకు సంబంధించిన ఈ కంటెంట్ ఇన్ఛార్జ్ రెహమాన్ ఉన్నారు. ఆయన దాదాపుగా ఒక నెల రోజుల పాటు కూడా ఈ కంటెంట్ అందరిని కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా విద్యాశాఖ తరపు నుంచి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం వచ్చే ఏడాది డిజిటల్ లెర్నింగ్ అనేది విద్యార్థులకు అందుబాటులో రాబోతుంది. సార్, ఏ విధమైన మనం ఈ కంటెంట్ని తీసుకోవడానికి కానీ అదేవిధంగా ఈ డిజిటల్ లెర్నింగ్ అనే దాన్ని మనం ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము? మీరు దాదాపుగా ఒక నెల రోజులు పరిశీలించిన దాంట్లో ఏ లోపాలు కావచ్చు, లేదంటే కనుక ఎటువంటి ప్యానల్స్ మనం ఉపయోగించాలనేది ఒక టెక్నికల్గా ఏ అంశాలు మీరు పరిశీలించడం జరిగింది? అసలు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారంటే, ఫస్ట్ మనము ఇంటరాక్టివ్ ప్యానల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఏదైతే ఇంటరాక్టివ్ ప్యానల్స్ మనం తీసుకుంటున్నామో అవి ఆర్డినరీగా ఉండకూడదు, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చెప్పేసి అందరినీ పిలిచిన తర్వాత సీఎంఓ ఆఫీస్లోనే ఒక డిస్ప్లే పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లే రోజు చూసిన తర్వాత నాకు 1 డే డిస్ప్లేకి సరిపోదు, ఒక స్కూల్కు తీసుకుని వెళ్ళి పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు దీన్ని ఉపయోగించి ఏది బెస్ట్ క్వాలిటీ ఉంది అనేటువంటిది స్టూడెంట్స్కే ఛాయిస్ వదిలేసి ది బెస్ట్ క్వాలిటీ నాకు రావాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా రాబోయే విద్యా సంవత్సరానికి డిజిటల్ క్లాస్ రూమ్గా కన్వర్ట్ చేయాలనేటువంటి ఆయన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక నెల రోజుల పాటు ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడమటని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయులు 42 మంది ఉన్నారు. హెడ్ మాస్టర్ గారి కోఆపరేషన్తో దాదాపుగా వెండర్స్ అందరినీ కూడా పిలిచాము. 13 మంది వెండర్స్ని పిలిస్తే 8 మంది వెండర్స్ పార్టిసిపేట్ చేశారు. 17 రూముల్లో ఇటువంటి ఐఎఫ్పీలు, ఇంటరాక్టివ్ వైట్ ప్యానెల్తో పాటుగా స్మార్ట్ టీవీలు, తర్వాత ప్రొజెక్టర్ బేస్డ్ టెక్నాలజీ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక నెల రోజుల్లో ఫస్ట్ 3 రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఏదైతే కంపెనీ వాళ్ళు పెట్టారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయులు 10 రోజుల్లో శిక్షణ పొందిన తర్వాత ఉపాధ్యాయులు ఉపయోగించేటువంటి ప్రతి పాఠాలని పక్కన పెట్టి డిజిటల్ కంటెంట్ని వాడాలనేటువంటి సంకల్పంతో ఒక నెల రోజుల పాటు వీటిని వాడడం జరిగింది. ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్ అనేటువంటిది టచ్, క్వాలిటీ, డ్యూరబిలిటీ, అడాప్టబిలిటీ, ఈ 4 విషయాల మీద ముఖ్యమంత్రి గారు అదే పనిగా చెప్పారు. ఈ 4 విషయాలను పాఠశాలలో అబ్జర్వ్ చేసి విద్యార్థుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ది బెస్ట్ మనకైతే ఏదైతే మీరు సజెస్ట్ చేస్తారో అదే రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో మనం ప్రతిపాదిస్తామని చెప్పేసి ఎక్కడ కానీ క్వాలిటీని కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తయారు చేయాలంటే ఆ ప్రమాణాలకు తగినటువంటి
ఎక్విప్మెంట్ కూడా మనం సప్లై చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. ఈరోజు ఈ పాఠశాలలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా ఒక నెల పాటు దీన్ని అనుభవించిన తర్వాత సార్ ఇంత మంచి ఫీచర్స్ మాకు కంటిన్యూగా కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చింది. 42 మంది టీచర్స్ ఉన్నారు. 42 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఇందులో బేసిక్గా సెన్సిటివిటీ, క్లారిటీ, డ్యూరబిలిటీ, అడాప్టబిలిటీ ఈ 4 అంశాల మీద పరిశీలించమని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు నోట్ చేసుకున్నాము. అదే అంశాల మీద మేము ఒక నెల పాటు దీన్ని ఇక్కడ ట్రయల్ రన్గా రన్ చేయడం జరిగింది. షాడో పడ్డము, లైటింగ్ వచ్చినప్పుడు షాడో పడి పని చేయకపోవడము, కాబట్టి ప్రొజెక్టర్ బేస్డ్ మోడల్స్ చాలా సెన్సిటివిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఆ మోడల్స్ని పిల్లలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. టీచర్స్ కూడా అదే రకంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత రెండో విషయానికి వస్తే ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ అనేటువంటిది, ఈ ఫ్లాట్ ప్యానల్స్ అనేటువంటివి సూపర్ సెన్సిటివిటీ ఉంటాయి. ఈ సెన్సిటివిటీతో పాటుగా క్లారిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, తర్వాత అడాప్టబిలిటీ. క్వాలిటీ విషయానికి వచ్చేసి మీరు ఒకసారి ఈ స్క్రీన్ చూసినట్లయితే ఇది ఏదో మనం స్క్రీన్ని ఎల్సిడి స్క్రీన్ లాగా ఉండదు, టచ్ చేస్తే ప్రెస్ అయ్యేది కాదు. దీని హార్డ్నెస్ చాలా ఉంటుంది. ఎంత గట్టిగా మనం దీన్ని కొట్టినా కూడా డ్యామేజ్ కానటువంటి స్క్రీన్స్తో తయారు చేయబడినటువంటి ఐఎఫ్పీస్. ఫ్యూచర్ని ఉద్దేశించి పాఠశాలలో చిన్నపిల్లలు దీన్ని ఏమాత్రం కూడా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో ఇటువంటి సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1000, ఒక 500, 600కు సంబంధించిన ఐఎఫ్పీలు గుజరాత్లో స్టార్ట్ చేశారు. కానీ ప్రతి పాఠశాలలో ఉండాలి, ప్రతి హై స్కూల్లో ఉండాలి, ప్రతి క్లాస్ రూమ్లో ఉండాలి అనేటువంటిది ఎక్కడా లేదు సార్. టెక్నికల్ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఈ ఐఎఫ్బి ప్యానల్స్ అన్నింటినీ కూడా అన్ని హై స్కూల్స్కి కూడా వీటిని వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా దీనికి సంబంధించి పంపించడం జరిగింది. ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత టెండర్లన్నింటినీ ఓకే చేసిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరానికి మొత్తం అన్ని హై స్కూల్స్లోనూ కూడా ఈ విధమైన ఐఎఫ్బి ప్యానల్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ప్రాథమిక విద్యాదశలో మనం చూసుకుంటే కనుక అక్కడ స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఇంటరాక్టివ్ ప్యానెళ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలను ఎలా చెబుతున్నారు? ఈ ప్యానెల్స్ ఎలా పనిచేస్తున్నాయి? డిజిటల్ టీచింగ్లో శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు అసలు ఏం చెప్తున్నారు? పాత విధానంతో పోలిస్తే కొత్త సిస్టమ్ ఎలా ఉందని వారు భావిస్తున్నారు? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్లాస్ రూమ్స్ లో ఎక్కడ కూర్చున్న విద్యార్థికైనా స్పష్టంగా కనిపించేలా 65 ఇంచెస్ స్క్రీన్ తో ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఉంటాయి. ఈ ప్యానెల్స్ పనితీరు ఎలా ఉంటుందో మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. డిజిటల్ విద్యాబోధన ఎలా ఉండబోతుంది, అసలు ఏ ప్యానెల్ ద్వారా వీటిని విద్యాబోధనలో ఉపయోగించుకోబోతున్నారు, అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా ఈ ప్యానెల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఐఎఫ్పి అంటారు, అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. ఇది అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన అనేక ప్రముఖ విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో వీటిని ఈ ప్యానెల్స్ని వాడుతుంటారు. ఇది మనం చూస్తే కనుక మొత్తంగా 65 ఇంచెస్ ప్యానెల్. ఇది ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దాదాపుగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 హై స్కూల్స్లో ఈ ప్యానెల్స్ అన్నింటినీ కూడా వచ్చే విద్యా సంవత్సరంలో తీసుకురాబోతున్నారు అందుబాటులోకి. దీని ద్వారా మనం చూస్తే కనుక హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ ప్యానెల్ ద్వారా విద్యాబోధన అనేది చాలా సులువుగా ఉండబోతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉదాహరణకి మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్యానెల్లో మనం చూస్తే ముందుగా పెన్ మోడ్, అంటే మన పెన్ మోడా బ్రష్ మోడా అనేది ఎంచుకోవచ్చు. ఒక ఉదాహరణకి మనం ఎంచుకుంటే కనుక మనం ఇక్కడ చూస్తే ఈ పెన్ మోడ్ ఎంచుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్యాలెట్, అంటే ఏ కలర్లో మనం దీన్ని మనం ఇక్కడ రాయొచ్చు అనడానికి చూస్తే కనుక ఇక ఉదాహరణకి ఇక్కడ మనం ఇక్కడ ఈ విధంగా మనం బోర్డు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో దాన్ని ఈ ప్యానెల్ కూడా అదే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ టూల్స్ని కూడా ఇక్కడ ఈ విధంగా మ్యాథమెటిక్స్ టూల్స్ని మనం అప్లై చేయొచ్చు. ఏదైనా మ్యాథమెటిక్స్ సందర్భంలో ఈ విధంగా టూల్స్ని ఉపయోగించుకుని ఇక్కడ విద్యార్థులకి చాలా సులువుగా పాఠాలు బోధించడానికి కూడా ఇక్కడ దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇంకా మనం చూస్తే కనుక ఇందులో చాలా వరకు అంటే పేజెస్ ఉన్నాయి, అదేవిధంగా నోటాన్ ఉంది, మెయిన్ బోర్డు ఉంది. ఈ విధంగా చాలా వరకు మనం ఉపయోగించుకోవడానికి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో బైజూస్ సంబంధించిన కంటెంట్ కానీ, అదేవిధంగా ఇక్కడ రకరకాల మనం చూస్తే కనుక యాసిడ్స్, ఉదాహరణకి యాసిడ్స్ సంబంధించిన పాఠం ఫిజిక్స్లో పిల్లలకి, అదే కెమిస్ట్రీలో పిల్లలకి చెప్పాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ఈ విధంగా కొన్ని వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా బుక్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. ఈ విధంగా పిల్లలకి డిజిటల్ కంటెంట్ని చాలా సులువుగా చేరవేయడానికి ఇది ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మొత్తం
ఈ ఐఎఫ్ఈ ప్యానల్ దాదాపుగా ఒక 4000 ప్యానల్స్ని మొత్తం హై స్కూల్స్ అన్నింటిలోనూ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కూడా చూస్తే కనుక వారికి దాదాపుగా ఒక స్మార్ట్ టీవీని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూస్తే కనుక దీనికి సంబంధించి దాదాపుగా ఒక 350 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఖర్చు చేయబోతున్నట్టుగా మనకు తెలుసు. డిజిటల్ పరికరాల సాయంతో విద్యార్థులకు బోధించడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు టీచర్స్. పాఠాలు బోధించడం తమకెంతో సులువైందని, విద్యార్థులు కూడా తేలిక అర్థం చేసుకుంటున్నారని చెబుతున్నారు ఉపాధ్యాయులు. డిజిటల్ టీచింగ్ అనేది, లెర్నింగ్ అనేది అటు టీచర్స్కి అలా విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. టీచర్స్ కూడా ఒక కంటెంట్ని చెప్పాలంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంతకుముందు రకరకాల చార్ట్లు, తర్వాత కొంత సమయం బోర్డు మీద స్పెండ్ చేయాల్సి వచ్చేది డ్రా చేయటానికి కానీ ఏవైనా చేయడానికి. డిజిటల్ వచ్చినప్పుడు ఇప్పుడు వెంటనే ఏమైందంటే ఒక బటన్ ప్రెస్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. వాటి నుంచి కంటెంట్ పూర్తిగా ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తద్వారా విద్యార్థులు గ్రహించడానికి, వాళ్ళ మనసులోనికి అది చొచ్చుకొని పోవడానికి చాలా దోహదపడుతుంది. డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన ఉపకరణాల వినియోగంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విద్యను 3 దశల్లో మొదలు పెట్టనున్నారు. డిజిటల్ విద్యను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా విజయవాడ పటమటలోని జెడ్పీ హై స్కూల్ను ఎంపిక చేశారు. అక్కడి టీచర్లకు డిజిటల్ బోధనలో ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలను చెబుతున్నారు. మరి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అర్థమవుతున్నాయా? వాళ్ళు ఏమంటున్నారు? డిజిటల్ విద్యను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు విజయవాడ పడమట జెడ్పీ హై స్కూల్ ను ఎంచుకుంది ప్రభుత్వం. 4 రోజుల పాటు డిజిటల్ బోధనపై ఇక్కడి టీచర్స్ కు శిక్షణ ఇస్తున్నారు. డిజిటల్ విధానంలో ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు ఎలా ఉన్నాయో పడమట జెడ్పీ హై స్కూల్ నుంచి మా ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం విజయవాడలోని పడమట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. వీరికి ఇక్కడ ఈ హై స్కూల్లో గతంలోనే దాదాపుగా ఒక 4 రోజుల పాటు కూడా ఈ డిజిటల్ విద్యాబోధన మీద ఒక సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు సైతం ఇక్కడ ఈ డిజిటల్ విద్యాబోధన మీద పూర్తి స్థాయిలో కొంత అవగాహన కలిగి ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీరికి ఉన్న అనుభవాలు ఏంటి, ఏ విధంగా వీరు డిజిటల్ విద్యాబోధన ద్వారా పాఠాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, చాలా సులువుగా అర్థమవుతుందో లేదో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మరి ఈ డిజిటల్ విద్యాబోధన ద్వారా మీకు ఈ ప్యానల్స్ని పెట్టి ఒక 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎలా అనిపించింది? అంతకుముందు మీరు పాఠాలు వినేదానికిను ఇప్పుడు పాఠాలు వినేదానికి తేడా ఏమైనా అనిపించిందా? ఎలా ఉందమ్మా? అప్పటి మీద మాకు ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. మేము డిజిటల్ బోర్డ్స్ పెట్టడం వల్ల మాకు కంటెంట్ బాగా అర్థమై మేము పరీక్షల్లో చాలా సులువుగా రాయగలుగుతున్నాము. మాకు కంటెంట్ అనేది అర్థం అవ్వడం వల్ల క్వశ్చన్స్ మేమే ఓన్గా ఆన్సర్ చేయగలుగుతున్నాము. అప్పుడంతా కష్టపడాల్సిన అవసరం లేకుండా మాకు అర్థం అవ్వడం వల్ల మేము ఎక్కువసార్లు చదవకుండా కొత్త విషయాన్ని కూడా నేర్చుకోగలుగుతున్నాము. డిజిటల్ బోర్డ్స్ ద్వారా మాకు విజువలైజ్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో మేము స్టడీస్గా చదవడం పరంగా విజువలైజ్గా చూడడం వల్ల డిఫరెన్స్ అనేది ఉండేది. విజువలైజ్ వల్ల కొంచెం కంటెంట్ అనేది అర్థమైద్ది. మ్యాథ్స్కి బోర్డ్ యూజ్ చేసిన ఫిజిక్స్, బయాలజీకి మాకు విజువలైజ్గా అనేది బాగా యూజ్ అవుతుంది. కంటెంట్ కూడా మాకు అర్థమవుతుంది. మాకు ఓన్గా ఒక ఐడియా అనేది వస్తుంది. టాపిక్ మీద, బేసిక్ టాపిక్ మీద ఐడియా అనేది వస్తుంది. దీనివల్ల మా టీచర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ కష్టాన్ని కొంచెం తీర్చినట్టు అయ్యిద్ది. దీనివల్ల మాకు బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు అయితే వినడం ద్వారా కొంచెం డౌట్ అయినా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చూసేటప్పుడు బాగా అర్థమవుతుంది. దీనివల్ల చాలా విషయాలు బాగా వస్తాయి. సీఎం సార్కి ఈ ఆలోచన రావడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ సీఎం సార్. ఇదివరకు టీచర్స్ చెప్పేదానికన్నా ఈ డిజిటల్ బోర్డ్స్ వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదివరకు మేము మైండ్లో అర్థం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీంట్లో ఆ పిక్చర్స్ని, ఆ ఎయిమ్ని చూడంగానే మాకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ప్లస్ 10th బాగా పాస్ అవుతాము, హై స్కోర్తో పాస్ అవుతామని కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి. టీచర్ చెప్పేదానికన్నా ఇందులో చూడడం వల్ల బాగా ఇమేజ్ చేసుకోగలుగుతున్నాము, అంటే ఓన్గా రాయగలుగుతున్నాం ప్రతిదీ. విద్యార్థుల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులందరూ కూడా ఈ విధంగా ఇప్పటికే అంటే ఈ పడమట హై స్కూల్లో ఒక ట్రయల్ బేసిస్లో ఒక 4 రోజుల పాటు ఈ డిజిటల్ విద్యాబోధన అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో ఏదైతే ఈ ఐఎఫ్ఈ ప్యానల్స్ని ఈ స్కూల్లో అమర్చారో దాని ద్వారా వీరు చాలా సులువుగా పాఠాలని అర్థం చేసుకోగలిగామనేది వారు చెప్తున్నమాట. మొత్తంగా చూస్తే కనుక ఇది రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని ప్రభుత్వ పాఠశాలను కూడా ఈ ప్యానల్స్ని ఏర్పాటు చేసి డిజిటల్ విద్యా బోధన ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆలోచన ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం. ఇది ఒక గొప్ప నిర్ణయం కూడా విద్యార్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. అందరికీ నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం. ఆ దిశగా అమలుకు రంగం సిద్ధమైన డిజిటల్ విద్య పూర్తి స్థాయిలో అమలైతే నిరుపేద విద్యార్థులు సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణించటం ఖాయం. ఇది పాఠశాల విద్యలో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై సాక్షి అందించిన గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.